చలికాలంలో వచ్చే ఎలాంటి నొప్పులకైనా సర్జరీ అవసరం లేకుండా శాశ్వత పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెసెంట్ ఎక్కడ చూసినా కానీ సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి. ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది మన స్టూడియోలో హర్ని గారు ఉన్నారు. హాయ్ హర్ని గారు. హలో అండి. ఇప్పుడు వరకు కూడా హర్ని పేరు పెద్దగా తెలియదు తెలుగులో. అవును. ఒక్కసారిగా సలార్లో ఈ సాంగ్ రాగానే హూ ఇస్ షీ టైం రాలేదా, లేకపోతే టాలెంట్ ఉన్నా కానీ వెయిట్ చేస్తున్నారు ఒక మంచి బ్రేక్ కోసం? మీరు అన్నట్టు టైం రాలేదు అంతే. పెద్ద పెద్ద మూవీస్ లో పాడినా కూడా రీచ్ అంత ఎక్కువ వెళ్ళలేదు. కేజీఎఫ్ లో మీరు పాడిన సాంగ్ ఏంటి? తుఫాన్. మరు జన్మగా ధైర్యానికి జననం. ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఎలాంటి మూవీస్ కి పాడాలని, ఏ హీరోస్ కి పాడాలని? చిరంజీవి గారికి కూడా పాడాలని ఒక కోరిక. బాలుగారు ఇప్పుడు నుండి అసలు ఈ పాట విన్న తర్వాత మిమ్మల్ని చెన్నై ఇంటికి పిలిపించి మంచిగా ఫిల్ స్టేషన్ చేసేవాళ్ళు అనుకుంటా. ఎప్పుడు కూడా ఒక మెసేజ్ పంపిస్తే దాన్ని ఇగ్నోర్ చేయడం అనేది ఉండేది కాదు. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ఫస్ట్ మీరు ప్రపోజ్ చేశారా, ఆయన ప్రపోజ్ చేశారా? నేనే ప్రపోజ్ చేశాను. ఇప్పుడు సాలార్ చూసిన తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేము. స్పెషల్లీ నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ తర్వాత ఇంకా ఘోరమైన రెస్పాన్స్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెసెంట్ ఎక్కడ చూసినా కానీ సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి ఇదే సాంగ్ వినిపిస్తుంది. అండ్ మోర్ దెన్ నేను కూడా ఒక 100 times వినుంటా, ఎందుకంటే హర్ని గారి కోసం అనమాట. ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది మన స్టూడియోలో హర్ని గారు ఉన్నారు. హాయ్ హర్ని గారు. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ట్రెండింగ్ లో ఉంది సాంగ్, అండ్ మోర్ దెన్ 10 million. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది అండి. అంటే ఇదివరకు పాడిన పాటలు అన్నిటికంటే కూడా ఇది చాలా స్పెషల్. ఎందుకంటే సెకండ్ టైం ప్రభాస్ గారికి పాడుతున్నాను ఆల్రెడీ. రాధేశ్యామ్ తర్వాత చాలా సెంటిమెంట్ ప్రభాస్ గారు. ఆయన లక్కీ చామ్ అని చెప్పొచ్చు. ఆయన నాకు లక్ని ఎక్కువ ఇస్తున్నారు. సో ఈ సినిమా కూడా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ లో నేను ఇది సెకండ్ టైం పాడడం కేజీఎఫ్ తర్వాత. ఓకే. సో చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇండస్ట్రీలో ఏ టెక్నీషియన్ కైనా కానీ వన్ నైట్ చేంజ్ దర్ ఫేట్ అంటుంటారు. అలానే ఇప్పుడు సలార్లో ఈ సాంగ్ రిలీజ్ అయింది. అప్పటి నుంచి కూడా ఎక్కువ వినిపిస్తున్న పాట ప్రభాస్, పృథ్వీరాజ్ తర్వాత కూడా ఎవరు పాడారు అనేది. సో వినే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సింగర్ ఎవరు, ఈ అమ్మాయి పేరేంటి, ఇంతకుముందు ఏం పాడారు, ఇదే డిస్కషన్ నడుస్తుంది. టాలీవుడ్లో అయితే బిగ్ హీరోస్ నుంచి ఇప్పుడు వస్తున్న యాక్టర్స్ వరకు కూడా. మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి? చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. అండ్ ఇంకో కొన్ని ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి తర్వాత పాడేదానికి. ఓ ఇండస్ట్రీ నుంచి అని కాకుండా అసలు ఫ్యాన్స్ నుంచి కానీ, మ్యూజిక్ లవర్స్ నుంచి కానీ చెప్పలేనంత రెస్పాన్స్ వస్తుంది నాన్ స్టాప్గా. ఇంకా స్టిల్ ఇవాళకి 5th day or 6th day సాంగ్ రిలీజ్ అయ్యి అది కంటిన్యూ అవుతుంది అనమాట. పాట వింటున్నాము, ఇంకా మేము చాలా నచ్చింది మాకు, మేము ఏడుస్తున్నాం, కొంతమంది పాట విని ఎమోషనల్ అవుతున్నాము అని కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఓకే. సో చాలా హ్యాపీగా ఉంది వాళ్ళందరూ రెస్పాన్స్. సో ఇంతమందిని ఏడిపించిన పాట మరి ఒకసారి సుమన్ టీవీ ఆడియన్స్ ని కూడా ఏడిపిస్తుందో లేదో చూద్దామా? సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు రెప్పనొదలక కాపు కాసెడి కన్నువాడు ఆకాశం ఇడిసి పెట్టి ముద్దెట్టే పొలము మట్టి ఎండ భగ భగ తీర్చే చినుకుల దూకుతాడు ముప్పు కలగక ముందు నిలబడి ఆపుతాడు. గ్రేట్, సూపర్. సో యాక్చువల్గా రికార్డింగ్లో ఏంటి అంటే అమ్మ సెంటిమెంట్ సాంగ్ కదా, చాలా ఎమోషనల్ అయిపోతారు వినే ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎన్ని టేకులు తీసుకున్నారు అసలుకి? ఒక 2-3 times పాడడం జరిగింది ఈ పాటని. ఓకే. నార్మల్లీ ఏ సాంగ్ అయినా ఒక్కసారే పాడతాము, బట్ దీనిలో చేంజెస్ అవి చెప్తూ వచ్చారు. అంటే ముందు నాకు నచ్చినట్టుగా నేను పాడి పంపించేసాను ఇక్కడి నుంచి పాడడం కాబట్టి. ఫస్ట్ ఎలా పాడారు? ఫస్ట్ చాలా సాఫ్ట్గా మెలడీగా ఒక ఫ్రెండ్షిప్ సాంగ్, అందులో అమ్మ క్యారెక్టర్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కొంచెం సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది పాట అని నాకు నేను అనుకుని పాడి పంపించాను. బట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు సాంగ్ ఎక్కువ ఎలివేట్ అవ్వడానికి అక్కడ ఎక్స్ప్రెషన్స్ ఎలివేట్ అవ్వాలి, ఎమోషన్ ఎలివేట్ అవ్వాలి, అండ్ క్యారెక్టర్స్ ఎలివేట్ అవ్వాలి. సో సాంగ్కి మీరు ఇచ్చే ఆ ఎక్స్ప్రెషన్ అనేది చాలా బోల్డ్గానే ఉండాలి. మీరు బోల్డ్గా చెప్తున్నారు ఈ పాటని. ఫ్రెండ్షిప్, ఇద్దరు, ఒకడు ఖడ్గం, ఒక్కడు దానికి వచ్చే గొడవలన్నీ ఇంకొకడు పడుతూ ఉంటాడు.
ఇట్లా ఇద్దరి డిఫరెంట్ క్యారెక్టర్స్ని మనం చెప్తున్నాము, సో మీరు అలాగే పాడాలి, కొంచెం బోల్డ్గా రాగా పాడి పంపించాలని చెప్పారు. సో అలా మళ్ళీ రెండోసారి పాడి పంపించాను. తర్వాత ఇంకొకసారి ప్రశాంత్ నీల్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇంకొక కరెక్షన్ ఆయన చెప్పారు, నాకు ఆలాప్ ఏదైతే ఉందో అదొక్కటి మాత్రం కొంచెం సాఫ్ట్గా కావాలి, మిగతా అంతా నాకు బోల్డ్గానే ఉండాలి అని ఆయన చెప్పడం జరిగింది. సో అన్ని కరెక్షన్స్ అయ్యేటప్పటికి ఒక 3 times పాడడం జరిగింది పాట. హమ్మింగ్ వస్తుంది కదా ఒకటి, అవును, అదొకసారి. ఖడ్గమొకడైతే. సూపర్. మధ్యలో ఫ్లూట్ సౌండ్ కూడా ఒకటి వస్తుంది. ఓ మై గాడ్, లలిత్ ఎక్సలెంట్ గా ఉంటుంది అసలు. చాలా బాగా మ్యూజిక్, చాలా సింపుల్ గా ఉంటుంది బట్ అంతే ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది. అవును. సో నిజంగా ప్రభాస్ గారి దగ్గర నుంచి ఏమైనా కాంప్లిమెంట్ వచ్చిందా? ఇప్పటికైతే ప్రస్తుతానికి రాలేదండి, బట్ టీం అందరికి నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను పాట. ఏంటి రవి బసూర్ గారితో మీ ట్రావెల్ అంటే చాలా పెద్ద జర్నీ అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు కూడా హర్ని పేరు పెద్దగా తెలియదు తెలుగులో. ఒక్కసారిగా సలార్లో ఈ సాంగ్ రాగానే హూ ఇస్ షీ అలా అయిపోయింది. అంటే ఇప్పటి వరకు ఆ టైం రాలేదా, లేకపోతే టాలెంట్ ఉన్నా కానీ వెయిట్ చేస్తున్నారు ఒక మంచి బ్రేక్ కోసం? అలా ఏం లేదు, వచ్చిన ఛాన్స్ అలా నేను యూటిలైజ్ చేసుకుంటూనే ఉన్నాను. బట్ మీరు అన్నట్టు టైం రాలేదు అంతే, బయటకి ఆ పేరు వచ్చే టైం రాలేదు. ఇన్నాళ్ళకి అదొక ఇంత మంచి పాట ద్వారా వచ్చింది. ఓకే. ఇంట్లో ఫుల్ హ్యాపీయా? చాలా. సో డేట్ దొరకట్లేదు మాకు కూడా అన్నంత. అదేం లేదు కానీ బట్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంత పెద్ద వాళ్ళకి ఎక్కడెక్కడి నుంచో వేరే రాష్ట్రాల నుంచి వాళ్ళ ఫ్యామిలీస్లో ఉండే వేరే దూరపు చుట్టాలు అందరూ కూడా కాల్ చేసి తను పాడిందంట కదా మాకు తెలుస్తుంది, మేము వింటున్నాం, నెట్ ఓపెన్ చేస్తే అదే పాట ఎక్కువ వినిపిస్తుంది, సోషల్ మీడియా అన్నిట్లో కూడా పాట, తన ఇంటర్వ్యూస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటూ మాట్లాడుతున్నారు. ఓకే. సో అందరూ కూడా అలా ఎక్కడెక్కడి నుంచో కాల్స్ చేసి పాట గురించి అప్రిషియేషన్ అనేది ఇస్తున్నారు. సో సినిమాలో మన ప్రభాస్ అండ్ పృథ్వీరాజ్ అమ్మ కోసం ఒక మంచి పాడారు. రియల్ లైఫ్ లో అమ్మ కోసం ఏ పాట ఎక్కువ పాడతారు? లేదా అమ్మ ఈ పాట పాడించుకున్నారా మీ చేత? అమ్మ ఎక్కువ అమ్మ పాడించుకో, మా అమ్మ ఎప్పుడు పొగడదండి, అస్సలు పొగడదు. అంటే కొమ్ములు వస్తాయనో ఏంటో తెలియదు కానీ మా అమ్మ బాగుంది అంటే బాగుంది, ఎంత బాగా పాడినా బాగుంది, బాగా పాడు, అంతే 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 ఎక్స్ప్రెషన్ అమ్మ దగ్గర నుంచి. సో నాకు ఎక్కువ అమ్మ పాట ఇష్టం అంటే పెదవే పలికిన సాంగ్ చాలా ఇష్టం. అమ్మ కోసం ఎక్కువ పాడతారు అయితే? నాకు ఆన్ స్టేజ్ పాడడం చాలా ఇష్టం అమ్మ కోసం. ఇప్పుడు సింగర్కి యాక్చువల్గా స్టోరీ చెప్తారు, నెరేట్ చేస్తారు, ఇలా ఉంటుంది, మీరు ఇలా ఫీల్ అవ్వాలి, ఈ క్యారెక్టర్ డెప్త్ ఎంత ఉంటుంది. ఈశ్వరీరావు గారు అంటే ఆమె జీవించేస్తారు, ఆమె వేరే లెవెల్. ఆమె ఒక సీన్ చెప్పారంటే నిజంగా ఆమెకు మంచి మంచి అవకాశాలు ఇంకా రావాలి కానీ తెలుగులో అలాంటి యాక్టర్స్ ఎవరు లేరు కూడా. మనం చూస్తే బిఫోర్ కాలాలో రజనీకాంత్ వైఫ్గా కానీ అంటే చింపేస్తారు ఆమె. ఆ క్యారెక్టర్కి ఆమెకి షింక్ అవ్వాలి మీరు పాడిన పాట కూడా. ఆమెతో ఏమన్నా ముందు కూర్చొని ఇద్దరు హోంవర్క్ చేసుకోవటం ఇలా ఇలా ఉందా, లేకపోతే స్టోరీ మీకు నెరేట్ చేశారా డైరెక్టర్? అసలు స్టోరీ కూడా చెప్పలేదండి, నాకు జస్ట్ ఓన్లీ సాంగ్ పంపించారు, లిరిక్ పంపించారు. అది చూసి నేను అస్యూమ్ చేసుకున్నాను, ఓకే సీన్ ఇలా ఉంటుందేమో, ఇది ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సాంగ్, అసలు అమ్మ క్యారెక్టర్ కూడా ఉంటుందనే విషయం తెలియదు ఈ పాటలో వాళ్ళు విజువల్స్ రిలీజ్ చేసేంత వరకు. సో ఓన్లీ ఫ్రెండ్షిప్ సాంగ్ వరకే నాకు తెలుసు. ఓకే. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య వాళ్ళిద్దరి క్యారెక్టర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాసిన పాట. సో ఇలా ఉండబోతోందని నేను అజ్యూమ్ చేసుకుని పాడిందే తప్ప అది విజువల్స్ వచ్చిన తర్వాత నాకు తెలిసింది, ఓహో ఇంత మదర్ కూడా క్యారెక్టర్కి ఇంత ఇంపార్టెన్స్ ఉంది మూవీలో, సో ఈ పాట కూడా ఆవిడ చుట్టూ కూడా తిరుగుతుంది అనేది తర్వాత తెలిసింది. రవి గారు ఎప్పుడు చెప్పలేదా ఇలా ఉంటుందమ్మా స్టోరీ? మ్యూజిక్ కూడా ఈ సినిమాకి వేరే పాటలు కూడా పాడించాను నేను వెళ్ళి, ఆ పాటలకు కూడా ఏం స్టోరీ చెప్పలేదు, జస్ట్ స్క్రిప్ట్ ఇచ్చారు. కేకే గారు ఉన్నారు ఒక పాటకు మాత్రం, ఆయన సీన్ ఆ రోజు చెప్పారు, ఒక సీన్ మాత్రం ఆ పాట కోసం. అది నేను పాడలేదు, వేరే వాళ్ళతో పాడించాను. పాడించేటప్పుడు వాళ్ళకి ఎక్స్ప్రెషన్ రావడం కోసం నాకు చెప్పి నాతో పాడించారు అనమాట ఆ పాట. సీన్స్ విన్నప్పుడు ఎలా అనిపించింది? సినిమా రేపు థియేటర్లో ఎలా ఉండబోతుంది, ఆడియన్స్ కి ఎక్స్పెక్టేషన్? ఆ పాటకి మాత్రం అసలు ఆయన చెప్పిన సీన్ కి నాకే ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. అసలు పాట అమ్మ బాబోయ్ ఇలా ఉంటుందా, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది థియేటర్లో ఈ సీన్ అయితే అని నేను ఇమాజిన్ చేసుకుంటూ పాడించాను ఆ సింగర్ చేత. సో అది వండర్ఫుల్ సీన్ అదైతే నాకు చెప్పినంత వరకు. కొంచెమే విన్నాను నేను, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. అది మేబీ సినిమాలోని డైరెక్ట్ సిచ్యువేషనల్ సాంగ్ అనుకుంటా. ఓకే. సో అంటే హీరో అంటే శృతి హాసన్ కదా, శృతి ఫీమేల్ లేకపోతే మెయిల్ సింగరా?
ఫీమేల్ సింగరే. ఫీమేల్ సింగరే. లవ్ సాంగ్ అయితే కాదు, సిచ్యువేషనల్ కి Okay. సంబంధించి సిచ్యువేషన్ సాంగ్. ఓకే. కేజీఎఫ్ లో మీరు పాడిన సాంగ్ ఏంటి మేడం? ఇది కదా, తుఫాన్. తుఫాన్. ఒక 2 లైన్స్. నీ నీడలో మరు జన్మగా ధైర్యానికి జననం, బిగి తప్పిన పిడికిళ్లకు నేర్పించరా జగడం. కాదు, మన రిమోట్ లో కానీ ఈ సాంగ్ బాగాలేకపోతే పక్క సాంగ్ ఎలా చేంజ్ చేసుకుంటామో అంత స్పీడ్ గా ట్యూన్ చేస్తున్నారు వాయిస్ ని. ఒక్కసారిగా మీరు మాట్లాడినంతసేపు ఒకలాగా ఉంటుంది, ఒకసారిగా సాంగ్ అనగానే ఇంకోలాగా వెళ్ళిపోతున్నారు. అలవాటు అయిపోయిందండి. అలవాటు అయిపోయిందా? అలవాటు. అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారా లేకపోతే చాలా మందితో వర్క్ చేయిస్తారు మీరు? మెయిన్ నేను ఎక్కువ వర్క్ చేస్తారు కదా, ఈ ఆఫ్ స్క్రీన్ ఎక్కువ వర్క్ చేస్తారు. ఆఫ్ స్క్రీన్ ఎక్కువ వర్క్. అదంతా ఎక్స్పీరియన్స్ అంతా బాగా అర్థమైపోతుంది మాకు కూడా. అలవాటు అయిపోయింది. ఏంటి మేడం, అంటే ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఎలాంటి మూవీస్ కి పాడాలని, ఏ హీరోస్ కి పాడాలని? ఏది ఛాన్స్ వస్తే అది పాడతానండి. నాకు పర్టికులర్ గా సెలెక్షన్ అంటూ ఏం లేదు. అందరు హీరోస్ కి పాడాలని కోరిక. అండ్ నాకు ఫేవరెట్ హీరోస్ ప్రభాస్ గారు అండ్ చిరంజీవి గారు. చిరంజీవి గారికి కూడా పాడాలని ఒక కోరిక ఉంది. అది ఎప్పుడు తీరుతుందో దానికోసం వెయిటింగ్. బట్ మంచి ప్రాజెక్ట్స్ వస్తే డెఫినెట్లీ వర్క్ చేస్తాను ఫ్యూచర్ లో. చాలా మంది సింగర్స్ జెలస్ గా ఫీల్ అవుతున్నారా, లేకపోతే హరిని మాకు కాంపిటీషన్ వచ్చేసింది అదే అని, లేకపోతే చాలా హ్యాపీగా మెసేజ్లు పెట్టి మాట్లాడటం? హ్యాపీగా మెసేజెస్ పెట్టారు, ఇప్పటిదాకా కాల్స్ కూడా చేశారు కొంతమంది. సో అందరి దగ్గర నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్సే వస్తుంది. ఎక్కడి నుంచి ఎవరు జెలసీ ఫీల్ అవ్వడం అలాంటిది ఏం లేదు. అందరు చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. ఎవరు మీకు బాగా ఇష్టమైన ఫ్రెండ్స్ అండ్ సింగర్స్? ఫ్రెండ్స్ లో రమ్య చాలా ఇష్టం. అండ్ మా సిస్టర్ ఉంది సాహితీ చాగంటి. ఓకే, మీ ఓన్ సిస్టర్? పిన్ని కూతురు, మా కజిన్. ఇద్దరం. తను కూడా ఇండస్ట్రీలోనే ఉంది, పాడుతోంది. సో ఫ్రెండ్స్ అంటే తను, రమ్య, తేజస్విని అని ఒక సింగర్ ఉన్నారు. ఓకే. సో వీళ్ళందరూ ఫ్రెండ్స్. అండ్ బాగా ఇష్టమైన సింగర్ వచ్చేసి బాలు గారు అండ్ చిత్ర గారు. ఆల్వేస్ బాలు గారు అంటే ఎప్పటికీ. బాలుగారు ఇప్పుడు నుండి అసలు ఈ పాట విన్న తర్వాత మిమ్మల్ని చెన్నై ఇంటికి పిలిపించి మంచిగా ఫెలిసిటేషన్ చేసేవాళ్ళు అనుకుంటా. తప్పకుండా వాయిస్ మెసేజ్ అయితే పెట్టేవారు. పర్సనల్ గా విని ఆయన ఏది పంపించినా, అసలు అంత లెజెండరీ సింగర్ ఎప్పుడు కూడా ఒక మెసేజ్ పంపిస్తే దాన్ని ఇగ్నోర్ చేయడం అనేది ఉండేది కాదు. ఏమైనా మెసేజ్ పెడితే ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఉండేది, తప్పకుండా రెస్పాన్స్ అనేది ఉండేది ఆయన దగ్గర. అవును. సో మనం ఒక చిన్న పాట పాడి, ఏదో ఒక పాట, పాత పాట ఏదో ఒకటి పాడి, సార్ నేను ఇది ఇలా పాడాను మీకు ఎలా అనిపించింది అని అడిగితే చాలా ఆయన చాలా పెద్ద మెసేజ్ లో రెస్పాన్స్ ఇస్తారు, వాయిస్ మెసేజ్ పెడతారు ఆయన. అవును. సో అది బ్లెస్సింగ్ అంతే. అది మీరు మీ సిస్టర్ సాహితీ చాగంటి ఏదైనా కలిపి పాడారా సాంగ్? పాడానండి. ఏ సాంగ్? ఎనిమిలో టమ్ టమ్ చాలా పెద్ద సెన్సేషన్. తమిళ్లో, తెలుగులో నేను అండ్ మా సిస్టర్ కలిసి పాడాను. ఓకే, ఒక 2 లైన్స్. మనసే ఇప్పుడిప్పుడే ఇంటుంది మామ గుండెల్లో మధ్యలో టం సిరిపోరికి మెల్లంగా తెలిసింది ఆశ పెంచిన అక్షత టం పొదసాటున సిగ్గుల సప్పుడు పొడిచే కన్నె పొద్దులకిప్పుడు వేడి పంచే కోక అంచే అల్లుకుంటే అల్లుడు తగ్గడు మాల టం మంతరం టం మౌన వీణల మంగళం టం ఢోల్ టం ఢోలక్ టం డోల లూపిన వేడుక టం వావ్. నాకు తెలిసి స్టార్ హీరోస్ దగ్గర నుంచి సీరియల్ హీరోస్ వరకు ఇన్ఫ్లుయెన్సర్స్ అసలు దీనికి రీల్స్ చేయకుండా ఇవ్వడలేడు. నాకు తెలిసి నేనే నా ఇంటర్వ్యూస్ లో ఒక 100 ఇంటర్వ్యూస్ చేసి ఉంటాను. అంత ఫేమస్ సాంగ్. కానీ చాలా తక్కువ మందికి తెలుసు మీరు పాడారని. తెలుగులో మేము పాడామని చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్పుడు దీని తర్వాత చూడండి మిలియన్స్ లో చూస్తారు. ఈ పాట పాడింది ఈఎంఐ. ఎందుకంటే ప్రొఫైల్ చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారా, అలా ఇష్టమా లేకపోతే? సోషల్లీ అంత యాక్టివ్ కాదు. ఓకే. అండ్ అన్ఫార్చునేట్లీ నో నథింగ్ అలాంటిది ఏం లేదు. బట్ సాంగ్స్ కూడా అంత ఎక్కువ రీచ్ వెళ్ళలేదు. పాడినవి మంచి పెద్ద పెద్ద మూవీస్ లో పాడినా కూడా రీచ్ అంత ఎక్కువ వెళ్ళలేదు. అది మేబీ టైం ఏనేమో. ఓకే. బట్ సోషల్లీ యాక్టివ్ గానే ఉంటా, వెరీ ఇన్యాక్టివ్ అని కాదు. బట్ ఓకే సూపర్ యాక్టివ్ అయితే కాదు. ఓకే. సింగింగ్ లో మీకు మీ సిస్టర్ కి డిఫరెన్స్ అంటే ఏమని చెప్తారో? సాహితీకి తన వాయిస్ ఎక్కువ ఎలా చెప్పాలి, మాస్ కి దానికి బాగా సూట్ అవుతుంది.
నాది కొంచెం తక్కువ. నేను ఎక్కువ మెలడీస్ ఎక్కువ నేను ప్రిఫర్ చేయను, బట్ అన్ని రకాలు పాడాలనుకుంటా. బట్ నాది ఎక్కువ సూట్ అయ్యేది మెలడీకి సూట్ అవుతుంది. మీరు అలా ఫిక్స్ అయిపోతారా మెలోడీకి అలా ఏం పాడాలని? లేదు, నేను అన్ని రకాలు పాడడానికి ట్రై చేస్తాను. బట్ ఎక్కువ సూట్ అయ్యేది నాకు విన్నప్పుడు ఇది బాగుంది అనిపించేది మెలడీకి ఎక్కువే. తన మంచి ఈ మధ్య కూడా మా బావు మనోభావాలు దెబ్బతిన్నాయి మనోభావాలు పాడింది. అండ్ బీమ్స్ గారికి రవితేజ గారి మూవీలో కూడా పాడింది ధమాకా. ధమాకా. అవును, సో తను కూడా బాగా పాడుతోంది. ఇప్పుడు లాహే లాహే పాడింది చిరంజీవి గారికి. సో మీరు మెలోడీ ఎక్కువ నాకు అవే ఎక్కువ ఛాన్స్ వచ్చాయి. కొన్ని మాస్ కూడా పాడాను నేను. రవి బస్రూర్ గారికి కబ్జా మూవీలో ఒక మాస్ సాంగ్ పాడాను, పల్ పల్ పల్లి అని. ఓకే, అది ఒక మాస్ సాంగ్. తర్వాత విశాల్ చంద్రశేఖర్ గారికి ఒక మాస్ సాంగ్ పాడాను, చాణక్య అని గోపిచంద్ గారి మూవీలో. ఓకే. సో నేను డిఫరెంట్ ట్రై చేశాను, బట్ నాకు ఎక్కువ నేను పాడితే బాగుండేది అనిపించేది మెలడీ ఎక్కువ నచ్చుతుంది నా వాయిస్లో నాకు. అంతే. సో నాకు తెలిసి ఈ సాంగ్ తర్వాత తమన్ కానీ, డిఎస్పి కానీ, కీరవాణి గారు కానీ, హరిని డెఫినెట్గా మా నెక్స్ట్ మూవీలో మీకు ఒక మంచి సాంగ్ ఉంటుంది. బీ రెడీ. మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను రావాలని. అంటే మీకు అలవాటు ఉందా వాళ్ళకి పింక్ చేసి అడగటం, లేదు ఈ సాంగ్ నేను పాడాను సో నేను ఇలా పాడగలను, నాకు అవకాశం ఇవ్వండి, ఇలా ఉండదా మీ సైడ్? ఆల్రెడీ నేను తమన్ గారి దగ్గర వర్క్ చేస్తున్నానండి, చేశాను. ఇప్పుడు టమ్ టమ్ తమన్ గారిదే. దానికి ముందు తమన్ గారికి నేను అమర్ అక్బర్ ఆంథనీ అని రవితేజ ఒకటి వచ్చింది, అందులో కలలా కథలా అని ఒక సోలో సాంగ్ పాడాను. చమక్ చమక్ చామ్ ఒకటి పాడాను, ఇంటెలిజెంట్ లో రీమిక్స్ చేశారు చిరంజీవి గారి పాటని. సో ఆ పాట పాడాను. ఆయనకి చాలా పాటలు నేను వర్క్ కోరస్లు వర్క్ చేస్తున్నాను, ఆర్ఆర్స్ కి వర్క్ చేస్తున్నా, అండ్ సాంగ్స్ కూడా పాడాను. మణిశర్మ గారికి పాడాను. ఓకే. పాడంది అంటూ డిఎస్పి గారికి పాడలేదు, ఒక్కళ్ళకి. కీరవాణి గారికి కూడా పాడలేదు. ఓకే. వర్క్ చేశాను బట్ సార్ దగ్గర కూడా ఒక మూవీ కోసం వర్క్ చేశాను, బట్ మెయిన్ స్ట్రీమ్ గా పాడలేదు, మెయిన్ సాంగ్స్ పాడలేదు. ఓకే. సో ఈ సాంగ్ ద్వారా అందరికి తెలిసారు కాబట్టి, హరిణి అసలు ఏంటి మీ బ్యాక్గ్రౌండ్, ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చి మా మదర్ సింగింగ్ అంటే ఇష్టం. మా మదర్కి క్లాసికల్లీ ట్రైన్డ్ కాదు. మా ఫాదర్ సైడ్ అందరూ కూడా కర్ణాటక వోకల్ అండ్ వీణాలో బాగా ట్రైన్డ్ అండ్ గ్రేట్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. సో మా మదర్కి ఇంట్రెస్ట్తో నన్ను మ్యూజిక్లో జాయిన్ చేశారు. చిన్నప్పుడు నచ్చేది కాదు, బట్ తర్వాత మెల్లిగా దాని మీద ఇష్టం పెరిగింది. అమ్మకి ఇంట్రెస్ట్ ఉందా? అమ్మకి చాలా ఇంట్రెస్ట్ ఉంది మ్యూజిక్ మీద. బట్ పాడలేదు అమ్మ? పాడతారు, ఊరికే ఇంట్లో పాడడం లేకపోతే టెంపుల్స్లో పాడడం లాంటివి చేస్తారు, కానీ బయటకు వచ్చి పాడడం స్టేజ్ మీద అట్లాంటిది అలవాట్లేదు అస్సలకి. మా మదర్ టీచర్, గవర్నమెంట్ టీచర్ ఆవిడ, తెలుగు పండిట్. సో తనకి ఇంట్రెస్ట్తో నన్ను మ్యూజిక్లో జాయిన్ చేశారు. అలాగా నేను మెల్లిగా దాని మీద ఇష్టం పెంచుకున్నా. ఇప్పుడు అది ప్రొఫెషన్ అయిపోయింది. గ్రేట్. అసలుకి ప్రొఫెషన్ అవడం చాలా కష్టం. అవును, అంటే ఫుల్గా దీని మీదే బ్యాక్గ్రౌండ్ లేకుండా చాలా కష్టం అవుతుంది. బట్ ఇప్పుడు ఏముంది, సింగర్స్ ఫుల్గా వచ్చేస్తున్నారు, చాలా మంది ఉన్నారు. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ఏం చేస్తుంటారు ఆయన? తను కూడా సింగరే. పేరేంటి? సాయి చరణ్. ఓకే. మీకు బెల్లం శ్రీదేవి పాట గుర్తొస్తే తను బెల్లం శ్రీదేవి, నా బెల్లం శ్రీదేవి తనే పాడారు. ఓకే. అండ్ తను రీసెంట్ గా హనుమాన్ కూడా వర్క్ చేస్తున్నారు, రాబోయే మూవీ. ఓకే. సో మన ఇతనికి ప్రశాంత్ వర్మ గారు, హరిగౌర గారు మ్యూజిక్ లో. సో ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారు ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత. చాలా. ఫస్ట్ మీరు ప్రపోజ్ చేశారా, ఆయన ప్రపోజ్ చేశారా? నేనే ప్రపోజ్ చేశాను. అవునా? ఏంటి ఆయనలో నచ్చింది మంచి క్వాలిటీ ఏంటి? చాలా సెటిల్డ్ మైండ్ అండి. అంటే ఏదైనా ఎలా చెప్పను, చాలా మంచివాడు అంతే. బేసిక్గా బిహేవియర్ చాలా శాంత స్వభావి, ఈజీగా కోపం రాదు. రెండోది కమిట్మెంట్ చాలా బాగుంటుంది. ఏదైనా ఒకటి ఒప్పుకున్నాడు అంటే చేసి తీరుతాడు. అండ్ డెడికేషన్ చాలా ఎక్కువ. నేను ఇది నేర్చుకోవాలి అనుకుంటే నేర్చుకుంటాడు కంపల్సరీ. సో రెస్పెక్ట్ నాకనే కాదు, వాళ్ళ పేరెంట్స్కి కానీ లేకపోతే వేరే అమ్మాయికి కానీ. ఆడవాళ్ళకి చాలా దూరంగా ఉండేవాడు మొదట్లో. ఇప్పుడు కూడా, ఇప్పుడు పెళ్ళయ్యాక నా వరకు ఆగిపోయాడు. ఎవరిని కనీసం మాట్లాడమంటే కూడా సిగ్గే. అవునా? ఒకప్పుడు. ఇప్పుడు కొంచెం నా వల్ల కాస్త అందరితో మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు సోషల్లీ అందరితో కలవమంటే కూడా చాలా భయపడేవాడు. ఓకే. అంటే ఎందుకులే మాట్లాడడం, ఏమన్నా అనుకుంటారేమో అనుకొని ఆగిపోయేవాడు. సాంగ్స్ మంచి పాడుతున్నాడు కదా. సాంగ్స్ పాడతాడు. అక్కడ శ్రీదేవి పాట పాడారు అంటే ఆయన ఎంత. అప్పటికి లవ్ స్టార్ట్ అయింది కాబట్టి అప్పుడు కొంచెం ఓపెన్ అప్ అయ్యాడు సాంగ్స్ లో కూడా. ఓకే. సో క్యారెక్టర్ చాలా మంచిదని ఇష్టపడ్డా అప్పటి. ఓకే. సో సాంగ్స్ పాడేటప్పుడు కూడా ఏమన్నా షై ఫీల్ అవుతుంటారా? తన లేదు, ఇప్పుడు పోయింది స్టేజ్ మీద, మ్యారేజ్ అయ్యాక పోయింది. ఓకే. మీ ఇద్దరు కాంబినేషన్ ఏమన్నా పాట పాడారా?
మా ఇద్దరు కాంబినేషన్ లో పాడాం కానీ అంత పెద్ద ఎక్స్పోజర్ లేదు దానికి, బట్ మంచి పాటలే పడ్డాయి, మంచి మెలడీస్ పాడాం. చాలా తక్కువ మందికి తెలుసు మీ లవ్ స్టోరీ అయితే. అవును. సాయి చరణ్ గారు అండ్ మీరు. మీ మెంటర్ ఎవరు అసలుకి ఇక్కడ? మెంటర్ అంటూ ఎవరు లేరండి, మేము ఒక ఐడల్ గా చూసి ఆయన్నే ఫాలో అయ్యాము. ఆయన చెప్పిన పాయింట్స్ ఏవైనా కానీ కాంపిటీషన్లో కానీ, లేకపోతే ఆయనతో ట్రావెల్ చేసిన ఈ 12 yearsలో కూడా 2021 వరకు కూడా ఆయనతో మేము పాడాము. ఆయన స్టేజ్ షోస్లో మమ్మల్ని సింగర్స్గా తీసుకెళ్లేవారు ఆయనతో పాటు పాడించడానికి. ఓకే. సో అప్పటిదాకా ఆయనతో ఎటువంటి మెమరీస్ అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము దాచుకొని వాటిలో మంచి మంచి విషయాలన్నీ కూడా మేము ఫాలో అవుతూ వచ్చాం. స్టిల్ అలాంటి విషయాలు మాకు లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఛాన్స్ వస్తూ ఉంటుంది, కమిట్మెంట్ విషయంలో కానివ్వండి, దేనికైనా సిన్సియారిటీ కానివ్వండి. సో అలాంటివన్నీ ఆయనే మాకు ఐడల్. ఓకే. సో ఆయనే మాకు ఒక గురువు అని చెప్పచ్చు. హరిణి గారు, ఇప్పుడు ఇయర్కి వచ్చి 200 నుంచి 250 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అలానే సింగర్స్ కూడా 200 నుంచి 300 ఎక్కడి నుంచి వచ్చేస్తున్నారు. ఆల్రెడీ కొంత పాపులర్ అయ్యి ఓకే మంచి అవకాశాలు వస్తుంది అనుకున్న టైంలో కొత్త సింగర్స్ కనిపించేస్తారు మనకి. అంటే కంట్రవర్షియల్ ఏం కాదు ఇది. ఏమనిపిస్తుంది యాజ్ ఎ సింగర్గా మీకు? మిగతా సింగర్స్ ఏమనుకుంటుంటారు అంటే ఇంత కాంపిటీషన్ పెరిగిపోతుంటే అది హెల్దీగా ఉండొచ్చు, అది వేరే విషయం. బట్ ఇదే ఫీల్డ్ నమ్ముకొని మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు, అవకాశాలు తగ్గిపోవటం కావచ్చు, మన అవకాశం అనుకున్నది ఇంకొకరికి వెళ్ళిపోవచ్చు, ఇలాంటప్పుడు ఏమనిపిస్తుంటుంది? అంటే ఎప్పుడు అది వేరే విధంగా ఎప్పుడు అనుకోలేదండి. ఎందుకంటే సింగర్స్ ఎంతమంది ఉన్నారో అవకాశాలు కూడా అన్నీ వస్తున్నాయి. ఓకే. మేము ఇన్నేళ్ల నుంచి ఉన్నాము అంటే కారణం కూడా దానికి రీజన్ అదే. మేము బాగానే ఉన్నాం, మేము అద్భుతంగా పాడేస్తున్నామని నేను చెప్పట్లేదు, బట్ మాకు వర్క్ ఉంది, మేము పాడగలుగుతున్నాం, మాకు ఇంకా ఆపర్చునిటీస్ వస్తూనే ఉన్నాయి, ఎక్కడ ఆగలేదు. అంటే ఓన్లీ మెయిన్ స్ట్రీమ్ సినిమా అనే అనుకోకుండా మేము అన్ని వర్క్స్ చేస్తున్నాం. సాంగ్స్ పరంగా ప్రైవేట్ సాంగ్స్ పాడతాం, డివోషనల్స్ పాడతాం, రైమ్స్ పాడతాం, రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి పాడడానికి. ఓన్లీ సినిమా అనుకుని ఆగిపోయే వాళ్ళకి మేబీ అవకాశాలు రాకపోవచ్చు, ఎక్కువ కాంపిటీషన్ ఉండబట్టి. ఒకళ్ళ తర్వాత ఓకే ఈరోజు ఈ కొత్త సింగర్ని ట్రై చేద్దాం, వీళ్ళని ట్రై చేద్దాం అని వాళ్ళు ఆప్షన్స్ ఉండొచ్చు వాళ్ళకి. బట్ అవకాశాలు అయితే ఎక్కడ తక్కువ లేవు. పాడాలి అనుకుంటే అన్ని రకాల పాటలు, చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, సో పాడచ్చు. నాకు దానివల్ల నాకు పెద్ద ఎఫెక్ట్ అయితే నాకు కనిపించలేదు. మేబీ చాయిసెస్ డిఫరెంట్ ఉండొచ్చు మ్యూజిక్ డైరెక్టర్స్ కి. అంటే ఒక సింగర్ ప్రాణం పెట్టి పాట పాడతారు, అది ఎట్లయినా కానీ జనంలోకి వెళ్ళాలి, సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, 10 అవకాశాలు రావాలి అనుకుంటారు. అట్ ది సేమ్ టైం అనుకున్న రెమ్యునరేషన్స్ కూడా ఉండవు సింగర్స్, కానీ చాలా మంది కూడా ఇంటర్వ్యూస్ లో చెప్పారు సింగర్ కి అంతేం ఉండదండి, ఒక పాడితే ఎంత ఇచ్చినా తీసుకొని వెళ్ళిపోయేది ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారంటే సింగర్స్ ఏనండి, అది ఈ అవకాశం కాకపోతే ఇంకొక అవకాశం ఇస్తారు కదా అని. అలా ఎలా ఉంటుంది అంటే ఈ సాంగ్కి రెమ్యునరేషన్ అంటే ఏమని చెప్తారు? అదే ఒకప్పుడు అలా ఉండేదేమో, నాకు అప్పటి విషయం తెలియదు. నేను వచ్చి 8 years అయింది కాబట్టి ఈ 8 yearsలో కూడా నేను రెమ్యునరేషన్ దగ్గర కానీ ఎటువంటి ప్రాబ్లం పడలేదు ఇప్పటిదాకా కూడా. నేను అడిగినంత ఇస్తున్నారు. వచ్చిన కొత్తల్లో ఆబ్వియస్లీ మనకి అవకాశం కావాలి కాబట్టి వాళ్ళు ఇచ్చింది తీసుకోవాలి. అలా తీసుకుంటేనే నెక్స్ట్ వచ్చే అవకాశాలు వస్తూ ఉంటాయి. తర్వాత మనకంటూ మనం ఒక నిలదొక్కున్న తర్వాత మనం ఎంత అడిగితే అంత వాళ్ళు ఇస్తున్నారు. ఎవరు కూడా మీకు ఎందుకు ఇవ్వాలి అని ఎప్పుడు అడగలేదు నన్ను. సో నాకు ఇచ్చారు, నేను పాడుతూ వచ్చాను, ఇప్పటిదాకా స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతోంది. ఇలా మంచి మంచి పాటలు రిలీజ్ అయినప్పుడు రెమ్యునరేషన్స్ పెరుగుతూ ఉంటాయి ఆబ్వియస్లీ. ఇంకొక నెక్స్ట్ సాంగ్ కానీ దేనికైనా పెరిగినప్పుడు వాళ్ళు ఇస్తే పాడతాము, ఆ పాట మనకు నచ్చితే పాడతాము. ఒకవేళ లేదు మా దగ్గర అంత బడ్జెట్ బట్ మీ వాయిస్ మాకు నచ్చింది అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే డెఫినెట్లీ వర్క్ చేస్తాం. ఓకే. సో ఫ్లెక్సిబుల్ గా మనం కూడా ఉండాలని నా ఫీలింగ్. కొన్ని ఫ్రీగా కూడా పాడతారు? నో ఫ్రీగా అసలు పాడు. ఏది ఏ వర్క్ మీరు కాదు సింగర్స్ చెప్తున్నారు. లేదు, ఫ్రీగా పాడకూడదండి, ఎవరు పాడకూడదు, ఫ్రీగా ఎవరు వర్క్ చేయకూడదు. ఎందుకంటే అది జాబే. సో నాది జాబే, వాళ్ళది జాబే. వాళ్ళు ఎలా అయితే ఛార్జ్ చేస్తున్నారో మేము అలాగే ఛార్జ్ చేస్తాం. బట్ దానికంటూ ఒక రెమ్యునరేషన్ అనేది ఉంటుంది, అది సింగర్స్ ఫిక్స్ చేసుకుంటున్నారు, వాళ్ళకి తగ్గినట్టుగానే అవుతుంది. బట్ ఎటువంటి కాంప్లికేషన్స్ అయితే అవ్వలేదు ఇప్పటిదాకా నాకు. బేసికల్ గా కామ్ గా ఉంటారా, చాలా సీరియస్ భయపడతారా ఇండస్ట్రీలో? నేనా? లేదండి, నాకు భయం ఏం లేదు. ఇలా కామ్ గా కూడా. మీరు భయపడతారని చెప్పట్లేదు, భయపిస్తారా అంటున్నాను. భయపెడతారా? ఏమో భయపడుతున్నారు కొంతమంది. ఎందుకు ఏమో, అంటే నా గురించి మరి అది మిస్కన్సెప్షన్ తెలీదు. ఉంది ఇండస్ట్రీలో, ఉంది రియల్లీ. ఇండస్ట్రీ నేనేదో ఒక రాయేసానండి. కాదు నిజంగానే. అంటే ఈ అమ్మాయి ఎవరితో మాట్లాడదేమో, ఎక్కువ ఇలాగే సీరియస్గా ఉంటుందేమో అని కొంతమంది ఫీల్ అవుతారు. బట్ నా కొలీగ్స్కి, నేను వర్క్ చేసే వాళ్ళందరికీ తెలుసు కాదు, చాలా సరదాగా ఉంటుంది, నార్మల్గా ఉంటుందని. తెలియని వాళ్ళు అనుకుంటున్నారు, అంటే నాతో ఎప్పుడు కలవని వాళ్ళు అనుకుంటున్నారు అంతే.
సో ఇప్పుడు ఏదైనా మ్యూజిక్ డైరెక్టర్ అది కూడా మా హస్బెండ్ చెప్తేనే తెలుస్తుంది నాకు ఇవన్నీ. అవునా? అంటే నన్ను కలవని వాళ్ళు కొంతమంది తన్ని కలిసిన వాళ్ళు ఉంటారు. మీ వైఫ్ పాడతారా లేకపోతే పాడరా అండి, ఆవిడకి నచ్చుతుందా, ఇట్లా అడుగుతారట తనని. ఓకే. అంటే ఎందుకు అట్లా అనుకుంటున్నారు, నేను ఎప్పుడైనా వాళ్ళతో అలా మాట్లాడానంటే వాళ్ళు నేను ఎప్పుడు కలవలేదు, నీ గురించి తెలియదు అని చెప్తాడు. ఈ సాంగ్ తర్వాత చాలా బిజీగా ఉన్నారు, అడగగానే అపాయింట్మెంట్ ఇచ్చారు ఫస్ట్. అపాయింట్మెంట్ ఏం లేదు. ఐఎమ్ హ్యాపీ సుమన్ టీవీలో మీరు ఇంటర్వ్యూ చేసినందుకు. మీ ఇంటర్వ్యూస్ ఆల్రెడీ ముందు థ్యాంక్ చూసాను. యూ. మీ చాలా బాగుంటుంది మీ వే ఆఫ్ టాకింగ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అడిగే పద్ధతి కానీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ ఏ టెక్నీషియన్ కైనా ఇంతకన్నా పెద్ద డ్రీమ్ ఉండదు. అవును. ప్రశాంత్ నీల్ గారితో వర్క్ చేయాలన్నది ప్రతి ఒక్కరి డ్రీమ్ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే. కేజీఎఫ్ తర్వాత టు బి హానెస్ట్ మాట్లాడుకుంటే ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు ఎలా అయిపోయారంటే కేజీఎఫ్ చూసిన తర్వాత ఏ సినిమాని కూడా థియేటర్లో అంతగా చూడలేకపోతున్నాం. అదే విజువలైజేషన్ కనిపిస్తుంది. కంపారిజన్ వస్తున్నారు ఆయనతో. సో అంత పెద్ద, అది మంచికే. అవును. yes అంటే సినిమా రాజమౌళి గారిని బాహుబలి తర్వాత ఏ సినిమాని ఊహించుకోలేమన్నారు. అవును. ఇప్పుడు కేజీఎఫ్ చూసిన తర్వాత దేన్ని ఊహించుకోలేకపోతున్నాం అంటున్నారు. సో ఇవన్నీ ఇప్పుడు సాలార్ చూసిన తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేం. వెయిట్ చేయాలి. నిజంగా సాలార్ మీద ఎక్స్పెక్టేషన్ ఎలా ఉందంటే ఎంటైర్ బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, శాండ్లీవుడ్, ఎస్పెషల్లీ నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ తర్వాత ఇంకా ఘోరమైన రెస్పాన్స్ ఉంది దానికి. అవును. లిటరల్లీ 18 hours లో 15+ million వ్యూస్. అవును. చాలా బాగా అసలు ట్రైలర్ 48 million ఉంది ట్రైలర్ కి. 50 million దాటి. ఫస్ట్ ప్రభాస్ గారిని జస్ట్ ఒక సెకండే చూపించారని ఫీల్ అయ్యారు. చాలా ఫీల్ అయ్యారు. అసలు ప్రభాస్ గారు కనిపించలేదని. ఇందులో మొత్తం ఫుల్ మీల్స్ పెట్టేసినట్టు ఆయన్ని విపరీతంగా చూపించారు. చాలా అద్భుతమైన కట్అవుట్ అయింది. అండ్ దట్టు మీ సాంగ్ లోనే కదా, పడుకో నేను ఉన్నాను కదా అని చెప్తారు. అసలు ఆ డైలాగ్ చాలా ఫేమస్. అందరూ పాటలో మీకు నచ్చిన లైన్ ఏంటి అంటే రే పడుకో నేను ఉన్నాను కదా, ఆ లైన్ నచ్చిందని పెడుతున్నారు. అవును. సో అది ఫస్ట్ నేను గమనించలేదు, మళ్ళీ విని చూస్తే ఓహో ఈ డైలాగ్ ఉంది అసలు అని చెప్పేసి తర్వాత తెలిసింది. అవును. నిజంగా చాలా బాగా హిట్ అయింది. ఒక రోజు షూట్ చూసారా మీరు? లేదండి. చూడలేదా? అవునా? వెళ్ళలేదు. బసూర్ గారు తెల్లదా? లేదు, వెళ్ళలా. బట్ అనుకోకుండా నేను వేరే వాళ్ళది రికార్డ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక సీన్ చూసాను అంతే. అంతే. ఎలా అనిపించింది? ఆయనే చూసాను ఎదురుగుండా స్క్రీన్ మీద. ఓకే. భలే ఉన్నారు. అవునా? సో ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకా తగ్గరు ఈ యొక్క ఇప్పటికే అసలు మామూలుగా కాదు ఆ రెస్పాన్స్ గానీ. ప్రతి పాట మా అన్నయ్య మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది అని చెప్పి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు ప్రతి ఒక్కరు. అంటే ఒక 2-3 మూవీస్ అలా అయ్యేసరికి చాలా మంది కూడా ఇది ఫుల్ మీల్స్ అవుతుంది. ఎస్పెషల్లీ అంటే సినిమా హిట్ గురించి కాదు, ప్రభాస్ గారి ఎలివేషన్ చూడాలి, ఆయన్ని మళ్ళీ ఓల్డ్ ప్రభాస్ గారిలా చూడాలని. అది డెఫినెట్ గా చూసామని ఫిక్స్ అయిపోయింది. ఆయన లుక్ ఏంటనేది. సో అందరికీ ఆబ్వియస్లీ తెలిసిపోయి ఉంటుంది. థియేటర్లో కూడా ఆయన ఓల్డ్ లుక్ వచ్చేస్తుంది, ఓల్డ్ ప్రభాస్ గారిని చూస్తాం. సో నిజంగా పాన్ బాల్ మూవీ సూపర్ డూపర్ హిట్ అండ్ టాక్ ఆల్రెడీ వచ్చేసింది. ఈ మంత్ 22nd. సో 22nd రిలీజ్. సినిమా ఎక్కడ కూడా ప్రమోషన్ చేయకుండా కేవలం ఈ ఒక్క సాంగ్ మీద వెళ్ళిపోయింది అనమాట సినిమా అంతా. ఏ లెవెల్లో ఉంటుందో అంటే దాంట్లో అన్ని మీనింగ్లు అర్థమైపోయినాయి మీ సాంగ్లో కూడా. దాంట్లో నిజంగా అది సాంగ్ని పర్టికులర్గా ఒక 4-5 సార్లు చూస్తే సలార్ ఏంటో అర్థమైపోద్ది. అసలు అంత ఫ్రెండ్షిప్ ఎట్లా వాళ్ళిద్దరు రైవల్స్ అయ్యారు అనేది అంత మీనింగ్ పెట్టేశారు ఆ పాట. అవును, డీప్ మీనింగ్. ఎనీహౌ నిజంగా కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ గుడ్ లక్ మ్యామ్. కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా సూపర్ డూపర్ హిట్స్ అవ్వాలి. అండ్ ఎవ్రీ ఇయర్ ఇలాంటి ఒక సాంగ్ పడితే చాలా హర్ని గారికి. డెఫినెట్ గా ఒక సింగర్ కి ఇంతకన్నా ఎక్కువ ఏం ఆశలు కూడా ఉండవు ఎవ్రీ సింగర్ కి. అంటే ఒకప్పుడు అది పోయింది ఆ జమానా. చిత్ర గారు, సుశీల గారు, జానకి గారు, ఆ టైం పోయింది. ఇప్పుడున్న కాంపిటీషన్ లో ఇలాంటి సాంగ్ పట్టడం నిజంగా చాలా గ్రేట్. నిజంగా మీరు ఎంతో కష్టపడ్డారు కాబట్టి ఇలాంటి ఒక మంచి హిట్ పడిందని నేను అనుకుంటున్నాను. సో ఇదే కంటిన్యూ చేయండి, ఇంకా తగ్గొద్దు. స్పీడ్ తగ్గించామంటే ఇంకా తప్పకుండా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.